హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. మనం ఈ వీడియోలో పంచాయతీ ఎన్నికలు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. ఒక అందమైన పల్లెటూరు, దాని పేరు పంచాయతీపురం. ప్రకృతిలోని పచ్చదనమంతా ఆ ఊరిలోనే ఉందా అన్నట్టు ఉంటుంది. ఆ ఊరిలో చెరువుల చుట్టూ ఉన్న చెలకలని చూస్తుంటే నేలతల్లి ఒడిలో ఆడుకుంటున్నాయా అన్నట్టు కనిపిస్తాయి. కష్టపడి పనులు చేసుకుని వారికి ఉన్నదానిలో ఎదుటివారికి సాయం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తుంటారు. ఆ ఊరు అంత అందంగా, ఆ ఊరిలోని మనుషులు అంత సంతోషంగా ఉండడానికి కారణం ఆ ఊరి సర్పంచ్. ఆయన పేరు రామయ్య. మనది అన్న భావన తప్ప నాది అనే ఆలోచనే లేని వ్యక్తి. మధ్యతరగతి కుటుంబాలు పడే కష్టాలు, వారి అవసరాలు బాగా తెలిసిన మనిషి. నిజాయితీకి, నమ్మకానికి మారుపేరు. మాటలు చెప్పడు, చేతలతో ఆ ఊరి ప్రజల మనసులు దోచేస్తాడు. కుండెడు పాలలో ఒక్క విషపు చుక్క చాలు అన్నట్టు తులసివనంలో గంజాయి మొక్కల్లాగా ఈ లోకంలో మంచి చెడు రెండూ ఉన్నట్టే ప్రతి ఊరిలో రెండు రకాల మనుషులు ఉంటారు. వారిలో కొంతమంది చెడును కోరేవారు, మరికొంతమంది మంచిని కోరేవారు. అలాగే ఈ పంచాయతీపురంలో కూడా కొంతమంది వ్యక్తులు ఆ ఊరు సర్పంచ్ చేసే పనులను చెడగొట్టి ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ఎదురు చూస్తూ ఉండేవారు. ఆ ఊరి ప్రజల కోసం చేసే ప్రతి మంచి పనిని రాజకీయం చేసేవారు. పంచాయతీపురంలోని ప్రజల జీవితాలతో ఆడుకోవాలని, ఈసారి వచ్చే ఎన్నికలలో తనే సర్పంచ్ కావాలని కలలు కంటూ తనతో పాటు ఉండే కొంతమందిని వెంటబెట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఆ ఊరు సర్పంచ్ చేసే పనుల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ఊరి ప్రజల సంతోషం కోసం సర్పంచ్ పనులు చేస్తుంటే వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో రామయ్యని ఓడించి పదవిని పొందాలి అన్న ఆశతో అడ్డదారులు తొక్కుతూ ఓట్ల కోసం ఆ ఊరి ప్రజలకు మాయమాటలు చెప్తూ కాలం గడిపేస్తుంటాడు. ఒకరోజు ఏదో పనిమీద పట్నం వెళ్ళి వస్తుంటే గూండాలు కాపు కాసి సర్పంచ్ పైన దాడి చేస్తారు. గాయాలతో ఉన్న సర్పంచ్ని ఆ ఊరి యువకులు గుర్తుపట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మా ఊరిలో శత్రువులే లేరు అని అనుకున్నాను. మా ఊరు అందరికీ ఆదర్శంగా నిలబడుతుందని భావించాను. కానీ ఈ సంఘటన నన్ను ఎంతగానో బాధను కలిగించింది. అసలు నన్ను చంపే అంత పెద్ద తప్పు నేను ఏమి చేశాను అని తన స్నేహితుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతలో, అయ్యగారు, మన జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేశారండి. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం రామయ్య గారు. మీ ఊరు గురించి సోషల్ మీడియాలో చూశాను. మీ ఊరికి దగ్గరలో ఉండే నా స్నేహితులు కూడా చాలాసార్లు చెప్పారు మీ గురించి, ఆ ఊరికి మీరు చేసే మంచి పనుల గురించి. మీ ఊరిని చూడటానికి తప్పకుండా వస్తాను. అయ్యో, మీ రాక కోసం మా ఊరంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాము అని చెప్పి ఫోన్ పెట్టగానే, వచ్చే ఎన్నికల్లో సర్పంచ్ పదవిని దక్కించుకోవాలని ఎదురు చూస్తున్న నాకు ఈ వార్త మింగుడు పడడం లేదు. నాకు కోపం వస్తుంది. ఎలాగైనా కలెక్టర్ మన ఊరికి రాకుండా చేయాలి, ఎన్నికలు అయిపోయేదాకా అని తన అనుచరులతో మీటింగ్ పెడతాడు. మా హృదయం రగిలిపోతుంది. ఎలాగైనా కలెక్టర్ గారి ముందు సర్పంచ్ని దోషిగా నిలబెట్టాలి అని పథకం వేస్తారు. కుటిల బుద్ధితో రాత్రికి రాత్రే ఆ ఊరి పొలాలలో ఉన్న పంటలను నాశనం చెయ్యడం, ఆ ఊరి చెరువులలో విషపు మందులను కలిపి ఆ చెరువులో ఉన్న చేపలను చంపడం, రోడ్లపైన చెట్లని నరికి పడేయడం వంటి పనులన్నీ చేశారు. ఈ సంగతి సర్పంచ్కి తెలుస్తుంది. ఆ ఊరి ప్రజలు, ఒకవైపు కలెక్టర్ గారు వస్తారని కబురు పెట్టాడు, ఊరు చూస్తే ఇలా మారిపోయింది అని సర్పంచ్ మరియు ఆ ఊరి ప్రజలు తలలు పట్టుకున్నారు. ఇంతలో కలెక్టర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రానే వచ్చింది. రామయ్య గారు, అర్జెంట్ పనిపడి మీ ఊరును చూడటానికి రాలేకపోతున్నాను, కానీ తప్పకుండా వస్తాను. మీకు ఒక లేఖ పంపుతున్నాను, తీసుకోండి. అలాగే కలెక్టర్ గారు అని చెప్పాడు. రామయ్య గారు నమస్కారం. మీ ఊరి మహిళలకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులలో శిక్షణ ఇప్పిస్తూ వారికి స్వయం ఉపాధిని కల్పిస్తున్నారని,
యువతరం చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వారి సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, వారి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇతర ప్రాంతాల నుండి వివిధ పనులలో నైపుణ్యాలు కలిగి గొప్ప గొప్ప వ్యక్తులను పిలిచి శిక్షణ కూడా ఇప్పిస్తున్నారని విన్నాను. మీ ఊరిలో హ్యుమానిటీ అనే పేరుతో ఒక బ్యాంకు లాంటి పొదుపు సంస్థను ప్రారంభించి ఆ ఊరిలో అవసరమైన వారికి సహాయాలు కూడా అందిస్తున్నారని తెలిసింది. ప్రతి గ్రామంలో మీలాంటి ఆదర్శాలు ఉన్న వ్యక్తులు తయారైనప్పుడే గాంధీజీ కలలు కన్నా గ్రామరాజ్యమే రామరాజ్యమని కన్న కల నెరవేరుతుంది. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని సంకల్పించిన మీ మనసు చాలా గొప్పది. అందుకే మీ ఊరికి మా తరపున కొన్ని గ్రాంట్లను ఇవ్వాలని నిర్ణయించాం. మీకు సన్మానంతో పాటు ఈ నిధులను కూడా మీకు త్వరలోనే అందజేస్తాము. ఆ లేఖ సారాంశం: కలెక్టర్ గారు ఇచ్చే నిధులతో మన ఊరిలోని ప్రజల కష్టాలను తీర్చుకునే అవకాశం వచ్చింది అని ఎంతో సంతోషపడ్డారు. ఆ వార్త విన్న తర్వాత, ఒక బంతిని ఎంత వేగంగా గోడకి కొడితే అది తిరిగి అంతే వేగంగా తిరిగి వస్తుందన్నమాట నిజం. సర్పంచ్కి ప్రజలకు అన్యాయం చేసి పదవిని పొందాలన్న మన అతివేగం తిరిగి మనకే గాయాలు చేసింది. ఇంక చేసేదేమీ లేదు అని నాలుక కరుచుకున్నారు. మన ఊరిలో ఏమి జరుగుతుందో, మన ఊరి ప్రజలను సోమయ్య తన అనుచరులు డబ్బుతో మాయమాటలతో ఎలా మోసం చేస్తున్నారో మన సర్పంచ్కి ఎలాగైనా చెప్పాలి. ఇలా అనుకున్న వరాలు అయ్యప్ప సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి ఊరిలో జరిగేది అంతా చెప్పారు. వారి మాటలు విని సర్పంచ్ చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి, నమ్మకానికి కృతజ్ఞతలు. నేను నిజాయితీగా మన ఊరి ప్రజల కోసం పనిచేశాను, చేస్తూనే ఉన్నాను. ఈ సంగతి మన ఊరి ప్రజలకు తెలుసు. ఓటు ఎవరికి వేయాలో కూడా వారికి తెలుసు. సమయం రాగానే వాళ్లే వాళ్ల ఓట్లతో అన్యాయాన్ని ఓడిస్తారు, న్యాయాన్ని గెలిపిస్తారు. ప్రజల కోసం, సమాజం కోసం మంచి పనులు చేసేవారిని ఆ దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. వారి వెంట ఉండి గెలిపిస్తూనే ఉంటాడు. కళ్ళతో చూస్తూ మన పనులు మనం కాలంతో పాటు చేసుకుంటూ పోవాలి. ఆ మాటలు విని వరాల అప్పయ్య సర్పంచ్కి కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఆ ఊరి ప్రజల ఓట్లకు నీతి, న్యాయం బాగా తెలుసు. అందుకే మళ్ళీ 5వసారి కూడా రామయ్యనే సర్పంచ్గా ఎన్నుకున్నారు. అందుకే అంటారు, అన్ని సమస్యలకు కాలమే సమాధానం చెప్తుందని. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.